చాలా డేంజరస్గా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. కొన్ని చోట్లయితే ఫైర్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎంత డేంజరస్గా ఉంటుందో తెలుసా? ఒక్కొక్కసారి నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు మీకేమి కనబడకుండా ఫ్లాష్ లైట్స్ పడతా ఉంటాయి మొహం మీద. పొరపాటును కింద పడ్డారంటే మీకేం జరుగుతుందో తెలుసు కదా. ట్రెవర్ వచ్చి సిటీలో గోల్ఫ్ కోర్ట్ దగ్గర బ్యాట్మెన్ కార్స్ ఆక్షన్ జరుగుతుంది అని వెళ్దాము అని కాల్ చేశాడు. సరే అని ఈ ఆక్షన్లో ఒక్క బ్యాట్మెన్ కార్ అయినా మనం కొనాలి అని ఫిక్స్ అయ్యాము. చూసారా ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో కార్స్కి. లక్కీగా లెస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు. లెస్టర్ ఉన్నట్లయితే మనకి ఈజీగా పని అయిపోతుంది. ఎవరయ్యా నువ్వు? ఇక్కడికి నిన్ను ఎవరు అలౌ చేశారు? ఈ ఆక్షన్కి ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే అలౌడ్. అయినా నీకు ఇక్కడ మెంబర్షిప్ ఏమైనా ఉందా? మెంబర్షిప్ లాంటిది ఏం లేదు కానీ నాకు ఇక్కడ లెస్టర్ అయితే తెలుసు. ఫ్రాంక్లిన్, ఏంటి నువ్వు ఇక్కడ దాకా వచ్చావు? ఏంటి విశేషాలు? లెస్టర్, నీకు తెలుసు కదా మాకు బ్యాట్మెన్ కార్స్ అంటే చాలా ఇష్టమని. సిటీలో ఇంత పెద్ద ఆక్షన్ జరుగుతుందనో నాకు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఫ్రాంక్లిన్, నీతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలి. ఒక్కసారి పక్కకు వచ్చి మాట్లాడితే నీకు అన్ని విషయాలు నెమ్మదిగా చెప్తాను. అవును ఫ్రాంక్లిన్, మీకు బ్యాట్మెన్ కార్స్ అంటే చాలా ఇష్టమని నాకు చాలా బాగా తెలుసు. ఇంతకుముందు కూడా నన్ను చాలాసార్లు అడిగావు ఆ కార్స్ కోసం. కానీ ఈ ఆప్షన్ వచ్చి సిటీలో రిచెస్ట్ పీపుల్కి మాత్రమే అని నా ఫ్రెండ్ బెన్నీ చెప్పాడు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిచి డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. మేమైతే లెస్టర్కి బాగా ప్రెజర్ పెట్టాము. ఎట్టి పరిస్థితుల్లో మాకు కనీసం ఒక్క బ్యాట్మెన్ కార్ అయినా వచ్చేలా చూడమని. సరే, బెన్నీ అయితే నా బెస్ట్ ఫ్రెండే. నేను ఏదడిగినా కాదు అండు. సరే, ట్రై చేస్తాను. కానీ 100% అయితే నేను కన్ఫర్మ్ చేయలేను. ముసలోడే గాని మహానుభావుడు. సిటీలో అతనుకున్న పరిచయాలు అలాంటివి. నాకైతే లెస్టర్ మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే లెస్టర్ ఇప్పటికొచ్చి నేనేం అడిగినా కాదు అనలేదు. బెన్నీ, ఇప్పుడు చూసావు కదా ఫ్రాంక్లిన్ అని, తను నాకు చాలా కావాల్సిన మనిషి. తనకి బ్యాట్మెన్ కార్స్ అంటే చాలా ఇష్టము. నేను అడిగేది పర్సనల్గా తీసుకొని ఒక్క కార్ అయితే తనకి ఏమన్నా అలౌట్ చేస్తామో అని నేను అడుగుతున్నాను. సరే లెస్టర్, నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు. కానీ ఒక్క కండిషన్. అది ఏంటి అంటే, నీకు తెలుసు కదా నాకు ర్యాంప్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వాటిపై స్టంట్స్ చేయాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ నేను ఒక్క స్టంట్లో కూడా పాస్ అవ్వలేదు. నేను ఒక ర్యాంప్ చూపిస్తాను. ఆ ర్యాంపుపై స్టంట్స్లో వాళ్ళు పాస్ అయితే ఇదిగో వీటిలో ఒక కార్ అయితే నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తాను. బెన్నీ మాకు కార్ ఇవ్వడానికైతే ఓకే అన్నాడు. కానీ ఒక కండిషన్ మీద. అదేంటంటే మనము తను చూపించిన ర్యాంప్ మీద స్టంట్ చేసి అది పాస్ అవ్వాలంట. దాంతోపాటు మనకు ఇంకో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఇన్ కేస్ ఆ ర్యాంప్ మీద స్టంట్ సక్సెస్ అయితే మనకి కార్తో పాటు ఆ కార్ ఎంత వర్త్ ఉంటుందో అంత డబ్బులు మనకి ఇచ్చేస్తాడంట. మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయి తను చెప్పిన కండిషన్కి ఓకే అనేసాం. బెన్నీ అయితే ర్యాంప్ ఉన్న లొకేషన్ మాకు వాట్సాప్లో పంపించేశాడు. అన్నా, నాకైతే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది. మనం బ్యాట్మెన్ కార్ వినబోతున్నాము. ఫ్రాంక్లిన్, ర్యాంప్ ఎలా ఉందో చూసావా? చాలా డేంజరస్గా ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు. కొన్ని చోట్లయితే ఫైర్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎంత డేంజరస్గా ఉంటుందో తెలుసా? ఒక్కొక్కసారి నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు మీకేమి కనబడకుండా ఫ్లాష్ లైట్స్ పడతా ఉంటాయి మొహం మీద. పొరపాటును కింద పడ్డారంటే మీకేం జరుగుతుందో తెలుసు కదా. లెస్టర్, నువ్వన్నా చెప్పు, మీ వాడికి డ్రాప్ అయిపోవడం బెస్ట్ ఏమో. బెన్నీ, ఇలాంటివన్నీ మన వాడికి అలవాటే. నీకు తెలుసో లేదో, ఫ్రాంక్లిన్ అయితే ఇలాంటి వాటిలో పెద్ద ఎక్స్పర్టే. సరే చూద్దాం ఎంత ఎక్స్పర్ట్. అన్నా, స్టంట్కి నేను కూడా వస్తాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంతగా ఆశపడుతున్నాడుగా, తీసుకెళ్ళు. మొత్తానికి మేమైతే ఈ సిల్వర్ కలర్ కార్ చూస్ చేసుకున్నాము. ఒక రకంగా మాకు చాలా భయంగానే ఉంది. ఎందుకంటే ఇలాంటి ర్యాంప్ మేమైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు. బెన్నీ అయితే మమ్మల్ని చాలా భయపెట్టేశాడు. ఎందుకంటే దారిలో డ్రైవ్ చేసేటప్పుడు మన ఫేస్ మీద ఫ్లాష్ పడతా ఉంటే మనకి ఎంతైనా ఇరిటేషన్గా ఉంటుంది. మొత్తానికి మేమైతే స్టార్ట్ అవుతున్నాం. షించాన్ గడి అయితే దేవుడికి గట్టిగా తలుచుకున్నాడు. అసలే బ్యాట్మెన్ కార్, ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధించాలి. పిల్లలు, మీరు ఈ లోపు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం బ్యాట్మెన్ కార్ సాధించినట్టే. ఈ కార్ అయితే ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా మాకు తెలియదు. జస్ట్ కలర్ బాగుందని సెలెక్ట్ చేసేసుకున్నాం. కార్ అయితే ఫుల్ గా అప్గ్రేడ్ అయినట్లు కూడా లేదు. ఎందుకన్నా మంచిది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వామ్మో, వెహికల్ అయితే అస్సలు కంట్రోల్ కావట్లేదన్నో. అవును షించాన్, నాకు కూడా కొద్దిగా భయంగానే ఉంది. ఒక్కోసారి బ్రేక్స్ కూడా పడట్లేదు. ఏదోలాగా కొంచెం దూరం అయితే వచ్చేసాం. కానీ మన గోల్ అయితే బ్యాట్మెన్ కార్ కదా, పర్లేదు.
ఈ మాత్రం కష్టమైనా పడాలి. అన్న ఏంటన్నా ఈ ఫ్లాష్ లైట్స్ ఏం కనిపించట్లేదు. అక్కడ దాకా ఒక ల్యాప్ అయితే కంప్లీట్ అయిపోయింది, అందుకనే మనం ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునన్నా, చూస్తుంటే ఇంకా చాలా దూరం వెళ్ళాలనుకుంటా. కార్ కూడా స్కిడ్ అవుతూనే ఉంది, ఎందుకంటే ఫుల్ గా స్నో ఉంది కదా. టైర్స్ అయితే ఒక పక్కకి లాగేస్తా ఉన్నాయి. అమ్మయ్య, ఇక్కడ దారి కొద్దిగా ప్లెయిన్ గానే ఉంది. అరే అలా అనుకోద్దు, కొంచెం సేపు ప్లెయిన్ గా ఉందంటే ఖచ్చితంగా ముందు చాలా కష్టమైనదే ఉంటుంది. అయ్యే బాబోయ్, ఏంటి ఇంత స్లోప్ ఉంది? కొంప తీసి కింద పడిపోతావేంటి? చెప్పే కదా, ఒక పక్కన ప్లెయిన్ గా ఉంటే తర్వాత ఖచ్చితంగా హార్డ్ టాస్క్ ఉంటుందని. ఇక్కడి నుంచి అయితే జంప్ చేసి మొత్తానికి రింగ్ లోకి రీచ్ అవ్వాలి. అమ్మయ్య, రీచ్ అయిపోయాము. నాకు తెలిసి మనమైతే సగం దూరం వరకు వచ్చేసాము. ఏంటి, ఇంకా సగం దూరమేనా? నేను ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయామేమో అనుకున్నాను. అరే బాబు, ఇంకా నాకు తెలిసి మనము ఓన్లీ 20% ర్యాంప్ మాత్రమే కంప్లీట్ చేసాము. అవునన్నా, ఇందాక కింద నుంచి చూసినప్పుడు ఏదో ఫైర్ అంతా కనిపించింది. మనం అందులోంచి వెళ్ళాలా మనము? అవును, టైర్స్ లో ఫుల్ గా ఫైర్ వస్తూ ఉంటుంది. ఐ బ్లింక్ టైంలో మనము దాటేయాలి. ఇవి చూసావు కదా, ఈ రొటేట్ అవేవి చాలా డేంజరస్. కరెక్ట్ గా పొజిషన్ చూసుకొని వెహికల్ స్లో చేసుకొని ఆ గ్యాప్ లోంచి వెళ్ళాలి. ఒక్కొక్కసారి అవి తగిలాయంటే మాత్రం వెహికల్ కూడా పేలిపోతుంది. అమ్మయ్యా, బానే దాటేసాం మనం. ఇంకా మనం ముందుకు వెళ్లే కొద్దీ హార్డ్ లెవెల్స్ ఉంటాయి. నాకైతే అక్కడ బ్యాట్మెన్ కార్స్ లో రెడ్ కార్ చాలా బాగా చేసింది. ఆ రెడ్ కార్ మాత్రం తీసుకుందామన్నా. నువ్వు నీ రెడ్ పిచ్చి, మనం కలర్ కాదురా చూడాల్సింది, అందులో హై ఎండ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అది సరే, ముందు చూడు, ర్యాంప్ అడ్డంగా ఉంది. దాని మీద వెళ్ళేటప్పుడు స్పీడు మళ్ళీ బ్రేక్ కంట్రోల్ చేసుకుంటా వెళ్ళాలి. పొరపాటున స్లిప్ అయిందంటే తెలుసు కదా ఏం జరుగుతుందో. సరే, మనమైతే కార్ని కొంచెం వెనక్కి రివర్స్ చేసుకుందాం, ఎందుకంటే సర్టైన్ స్పీడ్ మెయింటైన్ చేయాలి అలాంటి ర్యాంప్స్ మీద వెళ్ళడానికి. దేవుడా దేవుడా, ఇది జాగ్రత్తగా దాటేయాలి. నేనైతే కళ్ళు పూసుకుంటానన్నా. దేవుడా దేవుడా, ఇదొక్కటే దాటిచ్చే దేవుడా. అమ్మయ్యా, మొత్తానికి దాటేసామన్నా. అన్నా, ఆ క్రాస్ ర్యాంప్ దాటేటప్పుడు ఒక కన్ను తెరిచి కింద సిటీని చూసేసానన్నా. చాలా భయం వేసేసింది. నాకు తెలిసి మేజర్ లెవెల్ కంప్లీట్ చేసేసాము. బెన్నీ అయితే ఇందాక చెప్పాడు, కారు డ్యామేజ్ అయినా సరే మళ్ళీ రీప్లేస్ చేయడానికి కుదరదు, ఈ కార్లోనే ర్యాంప్ మొత్తం కంప్లీట్ చేయాలని చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. ఈ కారు చూస్తే ఎన్నిసార్లు కింద మీద పడి మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కారు డ్యామేజ్ అవ్వకూడదు. ఒకవేళ డ్యామేజ్ అయితే బ్యాట్మెన్ కార్స్ మీద ఉన్న హోప్స్ మొత్తం పోతాయి మనకి. అదేంటో ర్యాంప్ని కింద నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది, కానీ పైకొచ్చి డ్రైవ్ చేస్తుంటే ఇంకా అలా వెళ్తూనే ఉంది. అరే షించాన్, నువ్వు అప్పుడే బ్యాట్మెన్ కార్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసేసుకుంటున్నావు, కానీ సిచ్యువేషన్ చూస్తే కష్టంగానే ఉంది. ఓ పక్కనేమో వెహికల్ పాడైపోతుంది. అవునన్నా, మనం ఏదో డొక్కు కార్ సెలెక్ట్ చేసుకున్నట్టున్నాము. కార్ అయితే మంచిదేరా, మనకి చూపించిన కార్లన్నీ యాక్చువల్గా చాలా మంచివే, కానీ కండిషన్లో లేని కార్స్ ఇచ్చారు. అన్నా, మనం ఫైర్ లెవెల్ దగ్గరికి వచ్చేసినట్టున్నాం. చూడు, దగ్గరికి వచ్చినట్టున్నాం కదా. అవునరా, ఇక్కడ నుంచి కార్ స్పీడ్ చాలా పెంచాలి. అమ్మ బాబాయ్, కార్ తగలడిపోతుందేమో అన్నా. అమ్మ బాబాయ్, కంగారు పడికేం కాలేదు. ఇదేదో ఐలాండ్ సెటప్ లా ఉంది. ఇక్కడ పడ్డాం మనం. కార్ స్టార్ట్ అవట్లేదా అన్నా? లేదు, లక్కీగా కార్ స్టార్ట్ అయిపోయింది. ఆ ఫ్రంట్ చూస్తే ఏదో పెద్ద టైర్ లా ఉంది, కానీ మనం ఇక్కడ నుంచి ఎంత స్పీడ్ లో వెళ్ళాలో అర్థం కావట్లేదు. వెనక చూడు ఎంత భయంకరంగా ఉందో. లక్కీగా ఫైర్ నుంచి బానే వచ్చేసాం. లేదు, సరిగ్గా చూడు, అక్కడ స్లోప్ కొద్దిగా పైకి జంప్ చేసేలాగా ఒక ర్యాంప్ ఉంది చూడు. అవును షించా, నువ్వు చెప్పింది కరెక్టే, ఏదో స్లోప్ లా ఉంది. సరే అయితే ఇక్కడ నుంచి ఒక సర్టైన్ స్పీడ్ లోంచి మళ్ళీ వెళ్తే మనకి అది దాటేయగలమేమో చూద్దాం. నేనైతే ఇక్కడి నుంచి కళ్ళు మూసుకుంటారు బాబోయ్, ఎంత హైట్ ఉందేంటి నాయనా. అరే మొత్తానికి దాటేశాంరా, కళ్ళు తెరువు. అన్న, కారు బోల్తా పడిపోయింది కదా, బానే ఉందా? నాకు తెలిసి ఆ రింగ్ దాటితే మనకి ఇంకా బ్యాట్మెన్ కార్ మనం గెలుచుకున్నట్లేరా. ఏంటి, మనం దగ్గరికి వచ్చేసామా? అవునరా, ఎదురుగా కనిపించే ర్యాంప్ చూడు, అది దాటితే మనం గెలుచుకున్నట్లే. అబ్బా, ఎంత గుడ్ న్యూస్ చెప్పావన్నా. మనం దాటగానే ట్రెవర్ అయితే ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఈ బ్యాట్మెన్ కార్ ఆప్షన్ గురించి ముందుగా ట్రెవరే మనకి చెప్పాడు. కానీ అన్న, బ్యాట్మెన్ కార్ ఫస్ట్ నేను డ్రైవ్ చేస్తాను ప్లీజ్. సరేరా, నీకే ఇస్తాను, కానీ అక్కడ సిచ్యువేషన్ ఏంటో మనకి ఇంకా తెలియదు కదా. ఆ పక్కన ఏంటన్నా ఇంకో ఫైర్ కనిపిస్తుంది, ఇంకో టైర్లోంచి వెళ్ళాలా కొంప తీసి? లేదు, అది ఇందాక మనం దాటేసిన ఫైరే, కంగారు పడుకో. మొత్తానికి మనమైతే స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మనము బెన్నీ రియాక్షన్, మళ్ళీ మన లెస్టర్ రియాక్షన్ ఏంటో చూడాలి. వెరీ గుడ్ ఫ్రాంక్లిన్, నాకు తెలుసు నువ్వు గెలుస్తావని. చూసావా బెన్నీ, నాకు తెలుసు వీళ్ళు ఖచ్చితంగా బ్యాట్మెన్ కార్ గెలుస్తారని. కష్టమైన ర్యాంప్స్ అన్ని బాగానే కంప్లీట్ చేశారు, వెరీ గుడ్. నాకు తెలుసు ఫ్రాంక్లిన్, నువ్వు గెలుస్తావనే. సరే, మీరు గెలిచారు, కంగ్రాట్స్.
మీరైతే మీ బ్యాట్మ్యాన్ కార్ తీసుకోవడానికి గల్ఫ్ కోర్ట్ దగ్గరికి వచ్చేయండి. మొత్తానికి మేమైతే గల్ఫ్ కోర్ట్కి వచ్చేసాము. ఇందాక ఆప్షన్ జరిగింది కదా, అదే బ్యాట్మెన్ కార్ ఆప్షన్. ఆ లొకేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడే బ్యాట్మెన్ కార్స్ అన్నీ ఉన్నాయి. మనము మంచి కార్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ మనకైతే రాదు. ఫ్రాంక్లిన్, ఈ కార్ కాస్ట్ ఒక్కొక్కటి 250 కోట్ల నుంచి 600 కోట్ల వరకు వాల్యూ చేసేవి. అంటే మొత్తం అన్ని కార్లు కలిపి 1000 కోట్ల పైనే ఉంటుంది. కార్లన్నీ జాగ్రత్తగా చూసుకొని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఒకటైతే గుర్తుపెట్టుకో, టెస్ట్ డ్రైవ్కి మాత్రం ఇవ్వను. హే చిక్కిరి చిక్కిరి. చెప్పండి అమ్మా సెక్యూరిటీ గార్డ్స్, పక్కగా తప్పుకోండి. మాకు కావాల్సిన కార్ మేము సెలెక్ట్ చేసుకుంటాం. జరగండి జరగండి. అబ్బా, ఈ రెడ్ కార్ చూస్తుంటే టెంప్టింగ్గా ఉంది. మా ఫ్రాంక్లిన్ ఏమో ఏంట్రా రెడ్ కార్లు అంటాడు. సరే, ఫ్రాంక్లిన్ అన్నకి మించి మనకేం తెలీదు. ఒరే గుండు సెక్యూరిటీ గార్డు, పక్కగా తప్పుకోరా, నీకు నువ్వే కాల్ చేసుకునేలా ఉన్నావు. నాకైతే రెడ్ కలర్ కార్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ దాని వైపే లాగుతుంది. ఓవరాల్గా చూస్తే బ్రౌన్ కలర్ కార్ అయితే నాకు బాగా నచ్చింది. సరే, ఫ్రాంక్లిన్ అన్నని అడుగుదాం. నేనైతే షించాన్కి ట్రెవర్కి ఆప్షన్ ఇచ్చాను ఏదో ఒక కార్ సెలెక్ట్ చేయమని. వాళ్ళైతే ఇక్కడున్న బ్రౌన్ కలర్ కార్ అయితే సెలెక్ట్ చేశారు. అవును, మాకైతే ఈ బ్రౌన్ కలర్ చాలా బాగా నచ్చేసింది. అన్న, ఈ కార్ని చాలా జాగ్రత్తగా దాయాలి మనము, ఎందుకంటే చాలా మంది దొంగలు ఉంటారు దీన్ని దొబ్బేయడానికి. అబ్బా, ఇంటీరియర్ మాత్రం సూపర్ ఉందన్న. దీనికి టాపెస్ట్ స్పీడ్ ఎంత ఉంటుందన్నా? చూడాలరా, నాకు కూడా తెలీదు. మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయ్యేటప్పుడు లెస్టర్, బెన్నీ మాత్రం ఒక విషయం అయితే చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉంచుకోమని, ఎందుకంటే సిటీలోనే రేరెస్ట్ కార్ కాబట్టి. అది కాక కార్ మిస్యూజ్ అయితే పోలీసులు మాత్రం సీజ్ చేసి తీసుకెళ్ళిపోతారంట. షించాన్ గాడ్ అయితే పాపము చాలాసార్లు అడిగాడు ఇది ఫుల్ స్పీడ్ టెస్ట్ చేద్దామని, కానీ మేమైతే ఈరోజు టెస్ట్ చేయకూడదు అనుకున్నాము, ఎందుకంటే మాకు దీని ఆప్షన్స్ ఇంకా పూర్తిగా మాకు అలవాటు కాలేదు.